హాయ్ అండి అందరికీ. మా వారు ఉదయాన్నే వచ్చేసి బోర్డు అయితే తెచ్చేసినారు. అదే అండి పొట్టా పేగులు తెచ్చి గోంగూర వేసి పుల్లగూర అయితే చేయమన్నారు. వీటిని అయితే మొత్తం అయితే వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి కొద్దిగా సాల్ట్ పసుపు అయితే వేసి ఉడకబెట్టి కుక్కర్లో అయితే పెట్టేసాను 10 విజిల్లు. మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకో పక్క అయితే పుల్లగూరకైతే గోంగూర అయితే శుభ్రంగా అయితే కడిగేసుకొని పచ్చిమిర్చి టమోటా కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని ఒక పక్కన అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఇక్కడ పొట్టా పేగులు అయితే కుక్కర్లో మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇంకో పక్క స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టి నూనె అయితే వేసి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకొని కారం పొడి తక్కువ వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకున్నా. గోంగూరలు అయితే వేసినాం కదా, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి. మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా ఆ బోటీని అయితే పొట్టా పేగులు అయితే దీంట్లో వేసేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. మనం ఉడకబెట్టుకున్నాం కదా బోటీలో మిగిలిన నీళ్ళు, ఆ నీళ్ళు అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం గోంగూర అయితే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను అయితే పప్పు గుత్తితో మెత్తగా అయితే ఎనిపి దీంట్లో పొట్టా పేగుల కూరలో అయితే వేసేసాను. ఇక్కడ 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుని ఉడికించుకున్నాను. నేనైతేను సిమ్లో అయితే పెట్టేసి ఉడికించుకున్నాను. ఇక్కడ బోటి పుల్లగూర అయితే గోంగూర బోటి పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలో కానీ సంగటిలో కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.